ఇజ్రాయెల్కి మరియు పాలస్తీనాకి చాలా గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. చాలా మంది పిల్లలు పాలస్తీనాలో చనిపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్ అనేది హమాస్ తీవ్రవాదులకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక ఏం జరుగుతుందో ఇక మనం చూడాలి. సరే, ఇదంతా కొంతసేపు పక్కన పెడితే అసలు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి గొడవ వచ్చింది జెరూసలేం అనే ఒక పట్టణ ఆధిపత్యం మీదే. అసలు ఈ జెరూసలేం అనేది ఎలా మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం. 1047 BCలో కింగ్డమ్ ఆఫ్ ఇస్రాయెల్ ఏర్పడింది. దీనికి రాజుగా సొలొమోన్ వ్యవహరించారు. తన ఆధ్వర్యంలో ఫస్ట్ టెంపుల్ అనేది కట్టారు. అలా జీవ్స్కి ఒక దేవాలయం అనేది వచ్చింది. అక్కడ జీవ్స్ పూజిస్తూ ఉంటారు. 586 BCలో బాబిలోనియన్స్ ఈ ఫస్ట్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశారు. ఆ తర్వాత పర్షియన్స్ వచ్చి సెకండ్ టెంపుల్ని కట్టారు. రోమన్స్ వచ్చి సెకండ్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశారు. ఈ సెకండ్ టెంపుల్లో ఒక గోడ మాత్రమే మిగిలింది. ఇది జీవ్స్కి ఎంతో పవిత్రమైన వాల్. దీనినే వెస్టర్న్ వాల్ అని పిలుస్తారు. రోమన్ ఎంపైర్ కాలంలో రోమన్స్ జీవ్స్ని ఎంతో హింసించేవారు. దాంతో ఈ హింస భరించలేక చాలామంది జీవ్స్ యూరోప్కి వలస వెళ్ళిపోయేవారు. కొంతమంది జీవ్స్ అక్కడే వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కొంతమంది జీవ్స్ ఫ్యామిలీస్లో నుంచి పుట్టినవాడే జీసస్ క్రైస్ట్. అప్పటి వరకు జీవ్స్ వాళ్ళ యొక్క కోర్ ప్రచారాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు వంశపారంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారో ఆ కోర్ ప్రచారాన్ని మొత్తం కూడా పక్కన పెట్టేసి జీసస్ క్రైస్ట్ తన యొక్క స్టైల్లో తన మెసేజెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఎంతోమంది తన యొక్క మెసేజెస్కి ఆకర్షితులయ్యారు. దాంతో జీవ్స్కి ఒప్పక తనని సిలువ వేయించారు. సిలువ వేసింది రోమన్స్ అయినప్పటికీ ఆ సిలువ వేయించడానికి కారణమైన వారే జీవ్స్. 306 ADలో రోమన్ ఎంపరర్కి ఫ్లావియస్ వలారియస్ కాన్స్టాంటియస్ క్లోరస్ అధికారంలోకి వచ్చాడు. తర్వాత 312 ADలో వలారియస్ కొడుకైన కాన్స్టాంటియస్ ది గ్రేట్ అధికారంలోకి వచ్చాడు. తనకి క్రిస్టియానిటీ చాలా బాగా నచ్చింది. అందుకు తన క్రిస్టియానిటీని ఎంచుకొని ఆ మార్గంలోకి నడవడం జరిగింది. అలా రోమ్లో జీవ్స్కి అత్యధిక వ్యతిరేకం అనేది ఏర్పడింది. క్రిస్టియానిటీని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అలా ఇంత వివక్ష ఏర్పడిన చాలామంది జీవ్స్ యూరోప్కి వలసకు వెళ్ళిపోయారు. కాన్స్టాంటైన్ ది గ్రేట్ చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్కర్ అనే ఒక నిర్మాణాన్ని యేసుక్రీస్తు చనిపోయిన దగ్గర అతను కట్టించాడు. ఇది టెంపుల్ మౌంట్కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. 637 ADలో రోమన్ ఎంపైర్స్ తర్వాత అరబ్ ఆర్మీస్ ఆఫ్ ఒమర్ ఇజ్రాయెల్ని ఆక్రమించారు. అరబ్స్ అధికారంలోకి రాగానే టెంపుల్ మౌంట్ అనే పేరుని మార్చి డోమ్ ఆఫ్ ది రాక్ అని పెట్టారు. అంతేకాదు దానికి 2 కిలోమీటర్ల దూరంలోనే అల్ అక్సా మస్క్ కూడా కట్టారు. ఈ మస్క్ను ఆనుకునే జీవ్స్ పవిత్రంగా పూజించే వెస్టర్న్ వాల్ కూడా ఉంటుంది. అంతేకాదు ఈ టెంపుల్ మౌంట్నే అరబ్స్ హరామ్ అల్ షరీఫ్ అని పిలుస్తారు. ఇంతవరకు జెరూసలేంలో ఏర్పడిన మార్పుల గురించి ఏ రాజ్యాలు జెరూసలేంని ఆక్రమించాయి, ఏ కట్టడాలు కట్టాయి అని చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి చూద్దాం. 1891లో ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా ఇప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువగా పాలస్తీనా ప్రజలు ఉండేవారు. అంటే అరబ్లు ఎక్కువగా ఉండేవారు. దీన్ని పరిపాలించేది ఒట్టమన్ ఎంపైర్, అంటే ఇప్పుడు టర్కీ అని పిలుస్తున్నాం కదా అది. జూయిష్ ప్రజలందరూ కూడా అమెరికా, UK, టర్కీ ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు వలసకు వెళ్ళిపోయారు. బ్రిటన్ లాంటి ప్రాంతాల్లో జూయిష్ ప్రజలు ఎంతో వివక్ష పొందేవారు. ఎందుకంటే వాళ్ళు జీసస్ క్రైస్ట్ని చంపించారు అని. దాంతో ఈ వివక్షని జూయిష్ ప్రజలు భరించలేక వాళ్ళ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క ఆలోచన నుండి పుట్టిందే జైనిజం. ఇదే టైంలో World War I అనేది స్టార్ట్ అయింది. దాంతో బ్రిటన్ ఒట్టమన్ ఎంపైర్ ప్రాంతంలో ఉన్న జూయిష్ ప్రజలకి మాట ఇచ్చింది. ఏంటంటే మీరు కానీ World War Iలో మాకు కానీ సపోర్ట్ చేస్తే మేము మీకు సపరేట్ కంట్రీ ఇప్పిస్తాము అని. ఆ మాటకు తగ్గట్టుగానే జూయిష్ ప్రజలు World War Iలో బ్రిటన్కి సపోర్ట్ చేశారు. దాంతో బ్రిటన్ అనేది World War Iలో విజయం సాధించింది. అలా ఒట్టమన్ ఎంపైర్ ప్రాంతమైన పాలస్తీనాను కూడా చేజెక్కించుకుంది బ్రిటన్. వాళ్ళ యొక్క సొంత కూటికే మళ్ళీ జూయిష్ ప్రజలు చేరుకోవడం జరిగింది, అదే పాలస్తీనాకి. అలా క్రమేణా జూయిష్ ప్రజల యొక్క పాపులేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది పాలస్తీనా ప్రజలతో పోలిస్తే. దీంతో కొంత వివక్ష అనేది ఎదుర్కోవాల్సి వచ్చింది పాలస్తీనా వాళ్ళు, జూయిష్ ప్రజలు. అదే టైంలో 1918 World War II అనేది స్టార్ట్ అయింది. బ్రిటన్ ఎలాగైతే పాలస్తీనాకి జూయిష్ ప్రజల్ని చేర్చిందో అలానే ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళకి సపరేట్ కంట్రీ ఇస్తా అని కూడా చెప్పింది World War II టైంలో. దాంతో జూయిష్ ప్రజలు బ్రిటన్కి సపోర్ట్ చేశారు World War IIలో కూడా. ఇక మళ్ళీ యుద్ధం జరగకూడదనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యి యునైటెడ్ నేషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించారు. బ్రిటన్ జీవిష్ ప్రజలకి సపరేట్ కంట్రీ కోసం యునైటెడ్ నేషన్ కి ఈ యొక్క బాధ్యతను అప్పగించింది. దాంతో యునైటెడ్ నేషన్స్ 11 దేశాలకు చెందిన సభ్యుల్ని ఆ యొక్క ప్రాంతానికి పంపించి అసలు ఆ ప్రాంతపు పరిస్థితి ఎలా ఉందని గమనించమన్నారు. అలా గమనించిన వారు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాని డివైడ్ చేశారు. ఈ జెరూసలేం అనేది
పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ ఈ రెండింటికి సంబంధం లేకుండా యునైటెడ్ నేషన్ చూసుకుంటూ ఉంటుంది. అలా అటువంటి ఒప్పందంతో యునైటెడ్ నేషన్స్ 1947లో పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ని డివైడ్ చేసింది. కానీ 60% ఆఫ్ ల్యాండ్ అనేది ఇజ్రాయెల్కి ఇచ్చి 40% ల్యాండ్ అనేది పాలస్తీనాకి ఇచ్చింది. ఈ విధంగా డివైడ్ చేసింది యునైటెడ్ నేషన్. కానీ అప్పటికే పాలస్తీనా పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఇజ్రాయెల్తో పోలిస్తే. కానీ భూభాగం మాత్రం తక్కువగా ఇచ్చారు. కానీ ఈజిప్ట్, లెబనాన్, సిరియా, జోర్డాన్ అండ్ ఇరాక్, పాలస్తీనా ఇవన్నీ కూడా కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేసాయి. కానీ ఇజ్రాయెల్ని ఏం చేయలేకపోయాయి. దాంతోపాటు ఇంకొంత ల్యాండ్ని పాలస్తీనా కోల్పోవడం జరిగింది ఈ యొక్క వార్ తర్వాత. అంతేకాకుండా ఇజ్రాయెల్ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది, లా ఆఫ్ రిటర్న్ అని. ప్రపంచం మొత్తం మీద జీవిష్ ప్రజలు ఎక్కడున్నప్పటికీ వాళ్ళకి ఇజ్రాయెల్ సిటిజన్షిప్ ఇవ్వబడుతుంది అనే ఈ యొక్క లా యొక్క సారాంశం. ఆ టైంలో పాలస్తీన్లో ఒక పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పార్టీయే పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. దీన్ని అరబ్ కంట్రీస్ అన్ని కూడా కలిసి స్టార్ట్ చేసి 1969లో యాసిర్ అరాఫత్ అనే ఒక అతను పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ యొక్క పార్టీ హెడ్ అయ్యాడు. ఈయన ఆ పార్టీ బాధ్యతల్ని చేపట్టినప్పటి నుంచి కూడా డైరెక్ట్గానే ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్కి చెందిన చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ని ఈ పాలస్తీన్ ఆర్గనైజేషన్ యాసిర్ నేతృత్వంలో హైజాక్ చేశారు. అంతేకాకుండా ఎన్నో కాల్పులు జరిపారు ఇజ్రాయెల్ సైన్యం మీద. ఇజ్రాయెల్ ఈ విధంగా ఎదగడం చూసి ఈజిప్ట్కి అసలు ఒప్పలేదు. ఎలాగైనా వాళ్ళ యొక్క ట్రేడ్ని అడ్డుకోవాలని ఈజిప్ట్కి ఆనుకుని ఉన్న సూయిజ్ కెనాల్ని బ్లాక్ చేయాలనుకున్నాడు నాజర్. కానీ ఈజిప్ట్కి ఆ యొక్క సూయిజ్ కెనాల్ మీద అసలు హక్కే లేదు. ఎందుకంటే ఫ్రాన్స్ అండ్ యూకేకి ఆ యొక్క సూయిజ్ కెనాల్ని ఈజిప్ట్ అమ్మేసింది ఎప్పుడో. నాజర్కి ఈ విషయం తెలిసినప్పటికీ ఈజిప్ట్ లోపలే కదా ఈ యొక్క సూయిజ్ కెనాల్ ఉంది అని ఆ యొక్క సూయిజ్ కెనాల్ని అడ్డుకున్నాడు. దాంతో ఇజ్రాయెల్కి ఈ యొక్క రూటే ఉంది ట్రేడ్కి. ట్రేడ్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది ఇజ్రాయెల్కి. దాంతో వార్ని ప్రకటించింది ఈజిప్ట్ మీద. ప్రకటించి ఇజ్రాయెల్ వార్లో పాల్గొని ఈజిప్ట్కి చెందిన కొంత భాగం వరకు కూడా ఆక్రమించేసింది. దాంతో పీస్ అగ్రిమెంట్ అనేది ఆ టైంలో జరిగింది. ఆ పీస్ అగ్రిమెంట్ యొక్క సారాంశం ఏంటంటే ఇజ్రాయెల్కి చెందిన ట్రేడ్ని సూయిజ్ కెనాల్ దగ్గర ఈజిప్ట్కి ఆపే హక్కే లేదు, ఇలా ఎప్పుడు చేయకూడదు అని ఆ యొక్క పీస్ అగ్రిమెంట్ యొక్క సారాంశం. ఈ విషయం తర్వాత అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులు అయిపోయినాయి. పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ మధ్య గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. 1982లో పిఎల్ఓకి సంబంధించిన కొంతమంది ఆర్మీ మెంబర్స్ లెబనాన్లో ఉన్నారని ఇజ్రాయెల్ వెంటనే ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అక్కడ ఉన్న పిఎల్ఓ ఆర్మీతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయింది. ఈ యొక్క యుద్ధంలో దాదాపుగా 18,000 మంది చనిపోయారు. దీంతో పిఎల్ఓ కొద్దిగా వెనక్కి తగ్గింది. పాలస్తీనా యొక్క ముఖ్య ఉద్దేశం ఇజ్రాయెల్ మొత్తాన్ని ఆక్రమించాలి అని. కానీ అది డైరెక్ట్గా జరగదు అని పాలస్తీన్ భావించి అదే టైంలో పీస్ సమ్మిట్ కోసం యుఎస్ ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్, పాలస్తీన్ ప్రెసిడెంట్ అయిన యాసిర్ అరాఫత్ని, కానీ ఈ యొక్క పీస్ సమ్మిట్కి పాలస్తీనా డిమాండ్ చేసింది ఏంటంటే యుఎన్ ఏదైతే పార్టీషన్ అప్పుడు పాలస్తీనా యొక్క ప్రాంతాన్ని డివైడ్ చేసిందో ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించింది. ఆ యొక్క ప్రాంతం వరకు కూడా పాలస్తీనాకి ఇచ్చేయాలి అని పాలస్తీనా డిమాండ్ చేసింది. కానీ ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే పాలస్తీనా ఎప్పటికైనా కూడా యూదుల్ని తరిగి కొట్టాలి అనే ఒక ప్రయత్నంతోనే ఉంటుంది అని ఇజ్రాయెల్ భావించింది. కానీ పాలస్తీనా ప్రెసిడెంట్ మరియు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఓస్లో అకార్డ్స్ లో సైన్ చేశారు. ఇదే పీస్ అగ్రిమెంట్ అన్నమాట. ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ ఇద్దరు కూడా మళ్ళీ కొట్టుకోకూడదు అని. ఈ యొక్క ఒప్పందం ప్రకారం పాలస్తీనాకు చెందిన వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా స్ట్రిప్ ని పాలస్తీనాకి ఇచ్చేశారు. కానీ పాలస్తీనా కొంతకాలానికి ఏమని భావించిందంటే ఈ పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఎటువంటి న్యాయం చేయదు అని అప్పుడే హమాస్ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. కానీ పాలస్తీనా వాళ్ళు మాత్రం వాళ్ళకి న్యాయం చేసేది హమాసేను అని వారు భావించారు. అలా ఇప్పటికీ కూడా హమాస్కి అండ్ ఇజ్రాయెల్కి వీళ్ళిద్దరికీ కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. హమాస్కి కావాల్సిన ఆయుధాలు, మనీ ఇటువంటివన్నీ కూడా చుట్టుపక్కల అరబ్ కంట్రీస్ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చీఫ్స్ కంట్రీ అయిన ఇజ్రాయెల్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే వాళ్ళ యొక్క భావన. అండ్ ఇక వేచి చూడాలి ఈ యొక్క యుద్ధం అనేది ఆగుద్దో లేదో. ఇప్పటికే గాజా స్ట్రిప్ ని సగం వరకు కూడా ఆక్రమించేసింది ఇజ్రాయెల్. రాఫా మీద కూడా దాడులు చేస్తూ ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎంత వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఏమీ తగ్గట్లేదు. ఇజ్సాక్ రాబిన్ తర్వాత ఇజ్రాయెల్కి బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్ అయ్యారు. אזרחי ישראל, אנחנו במלחמה, לא במבצע, לא בסבבים, במלחמה, ואנחנו ננצח בה.